నమస్కారం. ఈరోజు మనం ఒక హెల్తీ డిష్ చేయబోతున్నాము. బీట్రూట్ పరాతా. బీట్రూట్ అంటే అందరికి ఇష్టం ఉండదు కదా, పిల్లలైతే అస్సలు తినరు. పిల్లలు కూడా తినేటట్టు చాలా హెల్తీగా ఒక చపాతీ చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్తీ కూడా. ఇది రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. బీట్రూట్ పరాతా కోసం కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు బీట్రూట్ తీసుకున్నాను. కొంచెం ఫ్రెష్గా ఉండే బీట్రూట్ తీసుకుంటే మంచి కలర్ వస్తుంది. దీన్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాదు, మిక్సీలో వేసేటట్టు కొంచెం చిన్న చిన్న పీసెస్ చేస్తే చాలు. ఇవి అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, బీట్రూట్ కలిపి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. క్రష్ చేయడం కాదు, మంచి పేస్ట్ అయితే చపాతీ పిండిలో అది కలిసిపోయిద్ది. ఒక 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ను, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ కానీ లేకపోతే చాట్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. ఇవి అంతా వేసుకొని మంచిగా గ్రైండ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇది మంచి పేస్ట్గా గ్రైండ్ చేసేసాను. ఇంకా ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం 1 టీ స్పూన్ దాకా ఆయిల్ పోసుకొని దానిలో బీట్రూట్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. కొంచెం ఇలా కలుపుతా ఒక 2-3 నిమిషాలు ఉడకబెడితే చాలు. బీట్రూట్ది పచ్చివాసన పోవాలి, కలర్ చేంజ్ అయిపోకూడదు. దానిలోకి కావాల్సిన ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉడకబెట్టిన బీట్రూట్ని వేసుకొని దానిలోకి గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేడి చల్లారిన తర్వాత వేస్తే చాలు. ఒక పెద్ద బీట్రూట్ కాబట్టి నేను ఒక 2 కప్పు దాకా గోధుమ పిండి వేస్తున్నాను. ఒకసారి స్పూన్తో మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం హ్యాండ్తో మిక్స్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్లో ఎంత వాటర్ ఉందో దాన్ని బట్టి పిండి కలుపుకోవచ్చు, లేకపోతే అవసరమైతే ఇంకా కొంచెం కూడా పోసుకొని యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో 1 స్పూన్ దాకా ఆయిల్ కూడా పోసుకొని మంచిగా పిండి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మళ్ళీ ఉండలు చేసుకొని చపాతీ రోల్ చేసుకోవాలి. ఇలాగా గోధుమ పిండిలో రోల్ చేసుకొని మళ్ళీ చపాతీని రోల్ చేసుకుంటే సరిపోతుంది. మరి పల్చగా చేయకుండా కొంచెం మందంగా చేస్తేనే బీట్రూట్ పరాతా బాగుంటుంది. ఇలాగా మనం అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత దోసపైన మంచిగా వేడైన తర్వాత ఒకటి పెట్టుకొని కాలించుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసుకొని ఉడికించుకోవాలి. రెండు సైడ్స్ అటు ఇటు తిప్పుతా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనం తీసేయచ్చు. ఇలాగా మనం చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ పరాతాలు రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి అందరికీ బాగా ఇష్టం అవుతుంది. మంచి కలర్ఫుల్గా ఉండే పరాతాని చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. అందరూ ఇలాగే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.